ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బామ్మగారి మొక్కని చెప్పి చరణ్ నాలుగుకి శూలం గుచ్చారు. పల్లవి మిమ్మల్ని ఏడిపించాలని కావడి మీతో మోయించింది. మనల్ని ఎంత ఏడిపిస్తున్న ఆ పల్లవిని ఇక్కడే ఆన్ ది స్పాట్ లో ఏదో ఒకటి చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదా ఆంటీ? చరణ్ అంతా ఓకేనా? ఏంటి నువ్వు బాగా నొప్పిగా ఉందా బావగారు? చెప్పేస్తానులే. అరే చరణ్, నీ నోట్లోంచి ఉషు ఉషు అని గాలొస్తుందే తప్ప నీ మాట ఏమీ అర్థం కావడం లేదురా. నేనే చెప్పేస్తాను. లేదంటే ఇప్పుడు దోషాలు శూలం గుర్చేస్తారు, రేపు ఏ కూడా గుర్చేస్తా. నా వాళ్ళు కాదు, చెప్పేస్తాను. చరణ్, నాకేమీ అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైంది అక్షిత? బావగారి భయం చూస్తుంటే ఈ శూలం దెబ్బకి బాగా భయపడిపోయినట్టున్నారు. నిజం చెప్పేస్తాను అంటున్నట్టున్నారు ఆంటీ. నిజం చెప్పేస్తావా? నీకేమైనా మతిపోయిందేంట్రా? రే, నువ్వు విషయం బయట పెడితే నవ్వుల పాలైపోతాం రా. నాకు తెలియదు, జరిగిందంతా చెప్పేస్తాను. రే చరణ్, వద్దురా. చెప్పేస్తాను. రే, ఈ విషయాన్ని గనక నువ్వు బయటికి చెప్పావు అంటే నా మీద ఒట్టే. సమయానికి తెలివిగా మీపై ఒట్టు పెట్టించుకుని బావగారిని లాక్ చేశారు. లేదంటే ఆయన పరిస్థితికి చెప్పేసి ఉండేవారా ఆంటీ? ఇప్పుడైతే ఆంటీ మాట విని చెప్పను అని ఆగిపోయాడు. రేపు ఇలాంటిదే వాళ్ళు ఇంకొకటి ప్లాన్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు భయంతో చెప్పకుండా ఉంటాడు అంటారా? లేదు భువన, వాడికి మళ్ళీ ఇలాంటి పరిస్థితి రానివ్వను. ఊరుకోండి ఆంటీ, మనమందరం ఇక్కడే ఉన్నాం. మన కళ్ళ ముందే శూలం గుచ్చుతున్నా కూడా మనం ఏమీ చేయలేక నిల్చొనున్నాం. ఇప్పుడు ఏం జరిగినా ఆపేస్తామని ఎలా అనుకుంటారు? పామును తీసుకొచ్చి నిశ్చితార్థం ఆపకుండా నిశ్చితార్థం యాజ్ ఇట్ ఈజ్ గా జరగనిచ్చి ఆ తర్వాత పల్లవి నెత్తి మీద బాంబు పడేసుంటే దరిద్రం పోయేదా ఆంటీ? హాయ్, ఈ బాల్ నాది. ఓ, ఇది నీదా? నాకిస్తావా? చాలా క్యూట్ గా ఉన్నావు. నీ పేరేంటి? నేను చెప్పను. సరే, మనిద్దరం బౌలాట ఆడుకుందామా? ఆ పల్లవిని తలెత్తుకోనివ్వకుండా చేసే అవకాశాన్ని ఆ పల్లవే మనకిచ్చింది. ఏమంటున్నారా ఆంటీ? అటు చూడండి. అసలు ప్లాన్ ఏంటి? చిట్టి, ఇక్కడున్నావా అమ్మా? మీ పాప అండి? అవునండి. చాలా ముద్దుగా ఉంది. నాన్న పిలుస్తున్నారు పదా. బాయ్.
ఇదిగోండి ఆంటీ. ఇప్పుడు గుడిలో అందరి ముందు ఆ పల్లవిని దొంగని చేసి తాలెత్తుకోనివ్వకుండా చేస్తాను. పంతులు గారు, నా మొక్కుల్ని వీడుకున్న దోషాలన్నీ పోయేలాగా పూజ జరిపించినందుకు చాలా సంతోషం అండి. ఇక మా వాడు సెట్ అయిపోయినట్టే కదండి. సెట్ అవ్వడం ఏంట్రా? అసలు నాకేమైంది? వా, ఇబ్బంది పడుతూ డైలాగ్ చెప్పడం అవసరమా? పంతులు గారు, అన్నీ చక్కబడి అనుకున్నవన్నీ జరిగితే ఓకే. ఏదైనా తేడా వస్తే మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాను. మీరెప్పుడైనా రండమ్మా, నా దగ్గర సోలాలు రెడీగా ఉంటాయి. ఏవండి, పాప మెళ్ళో నెక్లెస్ కనిపించడం లేదండి. ఎక్కడ పడేసావే? తెలీదమ్మా. చూడండి. ఏంటండి, ఏమైంది? మా పాప మెళ్ళో నెక్లెస్ కనిపించడం లేదండి. నెక్లెసా? అయ్యో, నెక్లెస్ కనిపించడం లేదంట. వెతకండి వెతకండి. ఏంటండి, ఏమైంది? మా పాప మెళ్ళో నెక్లెస్ కనిపించడం లేదండి. అయ్యో, ఎక్కడ పారేసుకున్నారు? పడేసుకుందో ఎవరైనా కొట్టేశారు. అవును, ఈ బంగారం రేటు పెరిగిపోయాక దొంగతనాలు మరీ ఎక్కువైపోయాయి. గుళ్ళో కూడా దొంగతనాలు మొదలు పెట్టేశారు. కంగారు పడకండి, ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. ఒకసారి అందరూ వెతకండి. ఏమండి, ఇంకీ వెతకడం ఆపండి. మీరు ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. అలా అంటావేంటి? నెక్లెస్ పడిపోయి ఉంటే దొరుకుతుంది. ఏం మాట్లాడుతున్నావే? గుడికొచ్చి నగలెవరైనా కొట్టేస్తారా? మీరు బలివారు బామ్మగారు. గుడికి భక్తులే వస్తారా ఏంటి? ఆ ముసుగులో దొంగలు కూడా వస్తూ ఉంటారు.